ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఐఫోన్ 16 గురించి అయితే మాట్లాడుకుందాం. సో, నేను ఐఫోన్ 16 తీసుకొని అరౌండ్ ఒక 1 ఇయర్ అయితే దగ్గర దగ్గర అవుతుంది. సో, ఇప్పుడు ఈ 1 ఇయర్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు 2026లో మనం ఐఫోన్ 16 తీసుకోవచ్చా? లేదంటే 17 తీసుకోవచ్చా? లేదంటే గనక ఐఫోన్ 18 వచ్చేంత వరకు వెయిట్ చేయాలా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకసారి క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక ఐఫోన్ తీసుకోవాలనుకుంటే కనుక వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో ఐఫోన్ 16 అనేది చాలా ఎన్హాన్స్ ఫీల్ ఉంటుంది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటది. సో, ఇది జస్ట్ వచ్చేసరికి 170 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటది. సో, మనకి చేతిలో అయితే చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. సో, ఎందుకంటే చాలా చిన్న సైజ్ ఉంటది. సో, డిస్‌ప్లే సైజ్ కూడా 6.1 ఇంచ్ అలా ఉంటది. సో, మనకి ఇంత కాంపాక్ట్‌గా డిజైన్ ఉండడం వల్ల సో, మనకి ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ కూడా కలగదు. సో, నేను 1 ఇయర్ యూజ్ చేశాను. సో, ఈ 1 ఇయర్‌లో కూడా నాకెక్కడ కూడా ఒక బల్కీ ఫోన్ యూజ్ చేస్తున్నట్టుగానే ఎలాంటి ఫీలింగ్ కూడా అనిపించలేదు. సో, చేతిలో ఫోన్ చూస్తేనే నా చేతిలో ఫోన్ ఉందనిపిస్తది. సో, ఏంటంటే అదర్‌వైజ్ నాకు చేతిలో ఫోన్ ఉందన్న విషయం కూడా గుర్తుండదు. సో, అంత లైట్ వెయిట్ అయితే ఉంటది మొబైల్ అనేది. సో, ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటది. ఎటువంటి మొబైల్ ఎడ్జెస్ గాని మన హ్యాండ్‌కి గుచ్చుకున్నట్టుగా కూడా సో, మనకు అనిపించదు. ఎందుకంటే మనకి మొబైల్ అనేది చాలా రౌండెడ్ డిజైన్‌తో ఉంటది కాబట్టి మనకి చాలా ప్రీమియం ఫీల్ అయితే కలుగుతది మొబైల్‌లో. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇందులో ప్రో అని చెప్పుకోవాల్సింది ఏంటంటే కెమెరాస్. సో, కెమెరాస్ ఏంటంటే మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ఒకటి ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటది. సో, ఈ 2 కెమెరాస్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఎటువంటిది కూడా యూజ్ అవ్వదు అన్న కెమెరా అయితే ఖచ్చితంగా ఉండదు. సో, ఈ కెమెరాస్ అనేవి చాలా బావుంటాయి. సో, నేను పక్కన మీకు శాంపిల్స్ కూడా ఏసిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో, మనకిది ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ కెమెరాలో సో, 1xలో తీసిన ఫోటో. సో, నెక్స్ట్ వచ్చేసరికి 2xలో తీసిన ఫోటో అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇప్పుడు పోర్ట్రేట్ కెమెరా. సో, మనలో 1xలో తీసిన శాంపిల్స్ చూడండి. 2xలో 2xలో కూడా మనం శాంపిల్స్ అయితే తీసాం. సో, ఆ శాంపిల్స్ ఒకసారి చెక్ చేయండి. సో, మనం ఏంటంటే 2 ఫింగర్స్ పెట్టి 2xలో ఉన్నప్పుడు సో, అవుట్‌వర్డ్స్‌కి మనం పుల్ చేసినట్లయితే 3x లేదా ఆప్టికల్ జూమ్ అవుతది. జూమ్ చేస్తే అది కూడా మనకి ఓన్లీ పోర్ట్రేట్ మోడ్‌లో. సో, ఆ 3x శాంపిల్ ఎలా ఉందనేది కూడా చూడొచ్చు మీరు. సో, మనం ఏంటంటే పోర్ట్రేట్స్ పరంగా గానీ, మొబైల్ ఫోటోస్ పరంగా గానీ కూడా ఎక్కడ కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఏంటంటే చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, మనకి ఐఫోన్ 16లో ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటది. సో, ఇది కూడా మనకి మెగాపిక్సెల్ తక్కువే గానీ క్వాలిటీ అయితే చాలా బావుంటది. ఈవెన్ మీరు నైట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం అక్కడక్కడ మీకైతే గ్రెయిన్స్ అయితే కనిపిస్తాయి. ఏంటంటే లైక్ ఏంటంటే నాయిస్ అయితే వస్తది కదా! సో, నాయిస్ అయితే ఎక్కువగా ఉంటది. సో, నైట్ టైమ్ అనేది. సో, ఓవరాల్ అయితే క్వాలిటీ అయితే బావుంటది. సో, ఐఫోన్ 17కొచ్చేసరికి మీకు అక్కడ 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా వస్తది. సో, సెంటర్ స్టేజ్ కెమెరా అంటే ఏం లేదు మీకు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీరు సెల్ఫీ తీస్తున్నారు. సో, ఆ టైంలో మీరు ఇంకొకళ్ళొచ్చారంటే సో, అది కొంచెం విడ్త్ అవుతది. సో, కొంచెం వైడ్ అవుతది. సో, ఇంకొకళ్ళొచ్చారంటే ఇంకొంచెం వైడ్ అవుతది. అలా మీరొచ్చినప్పటికి సో, మీరు వర్టికల్‌గా తీస్తున్న సెల్ఫీ కాస్త సో, ఎక్కువ మంది యాడ్ అయితే అదొక హారిజాంటల్ వీడియో కింద అయితే కన్వర్ట్ అవుతది. సో, మీరక్కడ సెంటర్ స్టేజ్ అనేది అక్కడ యూజ్ అవుతది మీకు. సో, మన 16లో అయితే ఆప్షన్ అయితే లేదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి వీడియోగ్రఫీ. సో, వీడియోగ్రఫీ కూడా మీకు శాంపిల్స్ అయితే ఏస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 16 ఫ్రంట్ కెమెరా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ అవుతుంది వీడియో. సో, ఇది ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 16 బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ అవుతుంది. సో, ఇది నార్మల్ మోడ్‌లో అయితే ఉంది. సో, ఇప్పుడు ఈవినింగ్ టైమ్ అనమాట. సో, ఇప్పుడు మనకి లైటింగ్ ఎలా వస్తుంది. సో, ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 16 బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇది సినిమాటిక్ మోడ్‌లో అయితే రికార్డ్ అవుతుంది. సో, ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయండి. సాయంత్రం అయితే 5:30-6 అయితే అవుతుంది టైము. సో, ఇప్పుడు లైటింగ్ కండిషన్ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. సో, ఇప్పుడేంటంటే మీరు చూసారు కదా! సో, వీడియోగ్రఫీలో మనకి ఐఫోన్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ రికార్డ్ చేసిందయితే నేను ఒక 6:30, 5:30 ఆ టైం అయితే అవుతుంది. ఈవినింగ్ టైం. సో, మనకి లైట్ అయితే అక్కడ చాలా డౌన్‌లో ఉంది. సో, అంత తక్కువ లైటింగ్‌లో కూడా మనకి ఇంత అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, మనకి అక్కడ ఏంటంటే మనకి లైట్ అనేది చాలా అడ్జస్ట్ చేస్తుందనమాట మొబైల్ అనేది. సో, మనకక్కడ ఐఫోన్ వీడియో క్వాలిటీ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, మెయిన్‌లీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఐఫోన్ అయితే ప్రిఫర్ చేయండి. సో, వీడియో క్వాలిటీ మీకు బావుంటది. సో, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ. సో, బ్యాటరీ ఏంటంటే నాకు ఈజీగా ఒక 6-7 అవర్స్ అలా వస్తుంది.
సో ఈ 1 ఇయర్‌లో కూడా. సో ఇప్పుడు ప్రెజెంట్ నా పర్సెంటేజ్ వచ్చేసరికి 92% అలా ఉంది. సో ఏంటంటే నేను చాలా హెవీ యూజ్ చేశాను. సో దానివల్ల అయితే మనకి బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. సో నార్మల్‌గా యూజ్ చేస్తాననుకుంటే గనక మీకు అంత బ్యాటరీ అయితే డ్రాప్ అవ్వదు. ప్రెజెంట్ నాదైతే 92%లో అయితే ఉంది. సో మీకు బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైమ్ కూడా చాలా ఈవెన్ సరిపోతది మీకు. సో నంబర్‌లో చెప్తే మీకేంటంటే తక్కువగా అనిపిస్తది. ఈవెన్ 6 అవర్స్ టు 7 అవర్స్ అలా వస్తది. కానీ మీకేంటంటే నేను డైలీ మార్నింగ్ ఛార్జింగ్ పెడతాను. సో ఈవినింగ్ వరకు కూడా నాకు ఛార్జింగ్ అయితే ఉంటది. హెవీగా యూజ్ చేసినప్పుడు మాత్రమే డైలీ 2 టైమ్స్ అయితే ఛార్జింగ్ చేస్తాను నేను. సో లేదు నార్మల్ యూసేజ్ చేస్తే గనక ఈవినింగ్‌కైతే సరిపోతుంది నాకు ఛార్జింగ్. ఈవినింగ్ 7:30, 8:30 అలా ఆ టైంకైతే మళ్ళీ రీచార్జ్ చేసుకుంటాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఛార్జ్ చేసుకొని నా వర్క్ చూసుకుంటాను. సో ఈవినింగ్ కల్లా నాకు సరిపోతుంది. సో కమింగ్ టు డిస్‌ప్లే, మనకి డిస్‌ప్లే క్వాలిటీ అనేది చాలా బావుంటది ఇందులో. సో ఏంటంటే మనకి ఇక్కడ యూజ్ చేసిందేంటంటే ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్ అయితే యూజ్ చేశారు. సో కాకపోతే మనకిక్కడ ఒక మేజర్ డ్రాబ్యాక్ ఒకటుంది. సో అదేంటంటే 60 హెర్ట్జ్ స్క్రీన్ మాత్రం ఉంటది ఇందులో. సో ఈవెన్ మీరు ఐఫోన్ 17లో చూసుకుంటే అక్కడ ప్రమోషన్ డిస్‌ప్లే లైక్ ఏంటంటే సో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే అయితే యూజ్ చేశారు ప్రమోషన్ డిస్‌ప్లే. సో మీకు అక్కడ అది బెటర్ చాయిస్ అయితే అవుతది. సో మీకు స్మూత్‌నెస్ అనేది అక్కడ ఇంకా బావుంటది. సో ఈవెన్ ఇది మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ యూజ్ చేసి గనక ఐఫోన్‌కొస్తే మీకు ఈ 60 హెర్ట్జ్‌కి ఆండ్రాయిడ్‌లో ఉన్న 120 హెర్ట్జ్‌కి డిఫరెన్స్ కనుక్కోవడం అయితే చాలా కష్టం. కాకపోతే చాలా ఫ్లూయిడ్‌గా ఉంటది ఓఎస్ అనేది. సో మీకు అక్కడ డిస్‌ప్లేలో అయితే బావుంటది. సో మనకి డిస్‌ప్లేలో అన్నీ సపోర్ట్ చేస్తాయి. డాల్బీ విజన్ ఉంటది. హెచ్‌డీఆర్10 ఉంటది. హెచ్‌డీఆర్10+ ఉంటది. ప్రతి దానికి సపోర్ట్ చేస్తది. సో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా హెచ్‌డీ అయితే ప్లే అవుతాయి మనకి. సో ఈ డిస్‌ప్లే క్వాలిటీ అనేది బావుంటది. సో మీకు స్క్రీన్ మీద అయితే వీడియో అయితే రికార్డ్ చేసి చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే మనం కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే దీంట్లో కాన్ అనిపించింది అయితే ఒకటే. సో మనం అవుట్‌డోర్‌లో వీడియో షూట్ చేస్తాం కదా! సో అవుట్‌డోర్‌లో వీడియో షూట్ చేసినప్పుడు సో అట్‌లీస్ట్ మీకు 5 మినిట్స్‌కే డిస్‌ప్లే అనేది బ్రైట్‌నెస్ అయితే చాలా అయితే డౌన్ అయిపోతుంది. అక్కడ డిస్‌ప్లే అనేది కనిపించదు. అంతలా అయితే డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అనేది తగ్గుతుంది. సో మీకు కాసేపు ఒక 10 మినిట్స్ అయినా సరే మనం మొబైల్‌ని అయితే కూల్ అయిన తర్వాత యూజ్ చేసుకుంటే గానీ మీకు డిస్‌ప్లే అయితే కనిపించట్లేదు. సో ఇండోర్‌లో అయితే మీకు ఏసీ కండిషన్‌లో ఉన్నప్పుడైతే ప్రాబ్లమ్ అయితే ఏముండదు కానీ సో అవుట్‌డోర్‌లో యూజ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ 16 అనే కాదు 17 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. సో ఎవ్రీ ఐఫోన్ అయితే ఖచ్చితంగా అయితే మనకి అది బ్రైట్‌నెస్ అయితే డౌన్ అవుతది. సో ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అడ్వాంటేజ్ అని ఎందుకంటున్నానంటే గనక మనకి ఇప్పుడు మొబైల్ అనేది హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయ్యే టైంలో కూడా అంత బ్రైట్‌నెస్ మోడ్‌లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే సో ప్రాసెసర్ మీద అండ్ ఆల్సో కెమెరాస్ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడతది. సో అలాంటప్పుడు ఏమవుతది ప్రాసెసర్ అయినా డ్యామేజ్ అవుతది. లేదంటే కెమెరా సెన్సార్స్ అయినా డ్యామేజ్ అవుతాయి. సో అలాంటి డ్యామేజ్‌ని ప్రివెంట్ చేయడానికే మన యాపిల్ కంపెనీ అనేది చెప్పేసి ఇలాంటి ఒక సిస్టమ్‌ని అయితే తీసుకొచ్చింది. ఇది సాఫ్ట్‌వేర్ లెవెల్‌లోనే ఉంటది. సో మనకి ఎక్కువ మొబైల్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అనేది తగ్గుతది. సో ఇది కొంతమందికి కాన్ అవ్వచ్చు. కొంతమందికైతే ప్లస్ అవ్వచ్చు. సో 90% ఎక్కువ మందికి కానే అవుతది కాబట్టి నేను దీన్ని కాన్ లిస్ట్‌లో అయితే చెప్పాను. నెక్స్ట్ కాన్ ఏంటంటే మనకి కనెక్టివిటీలో అయితే కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. సో ఎవ్రీ ఐఫోన్‌లో ఉంటదో లేదో నాకు తెలీదు గానీ సో ఇప్పుడు నా ప్రెజెంట్ నేను యూజ్ చేసే మోడలే. సో ఈ ప్రాబ్లమ్ అయితే నాకైతే కనిపించింది. సో నేను అరౌండ్ ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నప్పట్లో నేను అట్‌లీస్ట్ ఒక 100 టైమ్స్ అయినా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను. అదేంటో కాదు. సో నేను ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతున్నాం. సో ఫోన్ మాట్లాడుతుంటే సో ఒక్కొక్కసారి వాయిస్ బ్రేక్ అవ్వడం అవ్వచ్చు. సో సిగ్నల్ రిసెప్షన్ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ కనెక్ట్ అవ్వకపోవట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నాది ఓల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. దాంట్లోని కూడా ఒకటే సిమ్ ఉంది. సో దీంట్లో కూడా అదే బ్రాండ్ యొక్క సిమ్ అయితే ఉంది. సో 2 కూడా ఒకే చోట పెట్టినప్పుడు సో ఆండ్రాయిడ్‌లో సర్ప్రైజింగ్‌లీ మనకి ఫుల్‌గా సిగ్నల్ అయితే వస్తుంది. సో దాంతో పోలిస్తే ఒక 2 పాయింట్స్ అయితే ఇందులో సిగ్నల్ అయితే తక్కువొస్తుంది. నాట్ ఎట్ ఆల్ అక్కడ డిస్‌ప్లే చేసేటువంటిదే కాదు. సో ఈవెన్ మనకి యూసేజ్‌లో కూడా మనకక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో కంపల్సరీ ఇదొక కాన్ అయితే చెప్పొచ్చు. సో ఇది ఫ్యూచర్‌లో గనక ఏదైనా అప్‌డేట్ ద్వారా మనకు దీన్ని సాల్వ్ చేసినట్లయితే ప్రాబ్లమ్ ఏం లేదు. సో నేను దీంట్లో సొల్యూషన్ ఏంటంటే మీరు ఒకవేళ గనక ఫిజికల్ సిమ్ యూజ్ చేసినట్లయితే గనక మాక్సిమం ఈ సిమ్‌కి స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫిజికల్‌తో పోలిస్తే ఈ సిమ్ అనేది ఇంకొంచెం బెటర్ ఉంది. సో మరీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిందని అయితే ఖచ్చితంగా చెప్పను. ప్రాబ్లమ్ అయితే స్టిల్ ఇప్పటికే ఉంది. కానీ ఈ సిమ్‌లో ఉన్నప్పుడైతే మీకు ఫార్ బెటర్ అయితే ఉంది. సో ఫిజికల్ సిమ్‌తో కంపేర్ చేస్తే గాని. సో నాకైతే కాన్స్ అనిపించినవైతే ఇవే. సో ఈ కాన్స్‌ని కూడా మనం పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలని చెప్పేసి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను రియల్ లైఫ్‌లో యూజ్ చేసేది కూడా అదే. సో నేను ఎప్పుడైనా అవుట్‌డోర్ కండిషన్‌లో బయటికెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే సో మనకి మ్యాగ్నెటిక్ కూలర్స్ ఉంటున్నాయి. సో మన మొబైల్ ఓవర్‌గా హీట్ అయినప్పుడు ఏంటంటే సో
ఐఫోన్కి అలాగా మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ కూలర్స్ ఉంటాయి. సో బిలో 1000 రూపీస్లో అయితే దొరికేస్తాయి. మీకు కావాలంటే లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని యొక్క కూలర్ని అయితే మీరు తీసుకున్నట్లయితే కనుక మీరు అవుట్డోర్లో షూటింగ్ తీసుకున్నప్పుడు సో మనకి అట్ ద సేమ్ టైం వీడియో రికార్డ్ చేసినప్పుడు మనకి ఫోన్ అయితే కూల్గా ఉంచుతుంది. సో మనకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో మీకు ఈవెన్ అది ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మొబైల్‌లో బ్రైట్‌నెస్ ఒక్కటే కాదు తగ్గడం. సో మీకు వీడియో కూడా లాగ్ అవుతుంది. సో అక్కడక్కడ స్టక్ అవుతున్నట్టు ఏదో వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ అయితే మనం మాక్సిమం కూలర్స్ యూజ్ చేయడం ద్వారా అయితే మాక్సిమం కట్ ఆఫ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చిందేంటంటే ఈ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ కోసం అయితే సో మొత్తానికి క్లియర్ చేసేదైతే కాదు. ఈ సిమ్‌కి గనుక అప్‌గ్రేడ్ అయినట్లయితే ఒక 30% అయినా సరే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్లయితే అవుతది. సో మాక్సిమం ఈ సిమ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. సో ఇంతే గైస్ మన ఐఫోన్ 16 1 ఇయర్ రివ్యూ. సో ప్రెజెంట్ ఇప్పుడు గనక మీరు ఐఫోన్ 16 తీసుకోవాలా? లేదా 17 తీసుకోవాలా అని నన్ను అడిగితే సో మీరు గనక బేసిక్ యూజర్ సో లేదు నేను జస్ట్ ఒక వీడియోగ్రఫీ కోసం తీసుకుంటున్నాను. లేదంటే డైలీ కమిటింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నాను అనుకుంటే గనక మీరు ఐఫోన్ 16 అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నేను లేటెస్ట్ వర్షన్ తీసుకోవాలనుకుంటే గనక సో లేదు నాకు ప్రమోషన్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్కడ లాగ్ అవ్వద్దు. గేమింగ్‌కి మెయిన్ కావాలనుకుంటే గనక కంపల్సరీ మీరు ఐఫోన్ 17 తీసుకోవడానికైతే ప్రిఫర్ చేయండి. సో లేదు నాకు ఇంకా టైం ఉంది నేను తర్వాత తీసుకుంటాను అనుకుంటే గనక ఐఫోన్ 18 వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. సో ఐఫోన్ 18 వచ్చిన తర్వాత సో దాంట్లో ఉన్న అప్డేట్స్‌ని బట్టి 17 తీసుకోవాలా? 18 తీసుకోవాలా? అని చెప్పేసి అప్పుడు ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సో ఆ వీడియో కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ప్రెజెంట్ మీరు యూజ్ చేస్తున్న ఫోన్ అయితే ఏంటో కింద అయితే కామెంట్‌లో చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటా. సో మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్‌లో గనుక నన్ను అడిగినట్లయితే కంపల్సరీ ఆ వీడియోకి అయితే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ క్రియేటింగ్.